హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా చేశారంటే ఎప్పుడు వంట చేయని వారు కూడా చాలా ఈజీగా మటన్ కర్రీ వండేస్తారు. చాలా టేస్టీగా కూడా మటన్ కర్రీ కుదురుతుంది. ఇందుకోసం ముందుగా 1/2 kg మటన్ని ఒక గిన్నెలో తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం, అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక యాలక్కాయ, 2 మిరియాలు, 2 లవంగాలు, కొద్దిగా చెక్క, ఒక బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిమి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు మొత్తం మటన్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. అడుగు నుంచి బాగా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల పాటు ఇలా కలుపుకొని ఆ తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక 2 మిరియాలు, అలాగే కొద్దిగా చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక యాలక్కాయ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుండి మటన్ని తీసి బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్కి రానివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు 50% మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా మగ్గిందో లేదో చూసుకొని ఒక చిన్న టమాటాని చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు టమాటో వేసాం కదా, అది మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని అడుగు నుంచి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ గిన్నెలో వాటర్ పోసుకొని పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి అడుగు నుంచి ఒకసారి కూరను కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడు మటన్ చాలా మంచిగా మగ్గిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి మనం వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మటన్ని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మటన్ దాదాపు ఉడికిపోయింది. ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికిస్తే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఇప్పుడు మనకి మటన్ ఉడికిపోయినట్టు లెక్క. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.